వందనాలండి. ఈరోజు జూలై 23 హెచ్చరికల యొక్క ప్రాధాన్యత. మనము ఇతరులను హెచ్చరించడంలో ఎంత అవసరమో దానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:13లో తిమోతి అంటున్నాడు, హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. తిమోతి ఒక చిన్న వయసులోనే పాస్టర్ అయ్యాడు. ఆయనకు పౌలు ఒక ఆత్మీయ తండ్రిగా బోధిస్తూ ఉన్నాడు. పౌలు ఈ హెచ్చరికలు కేవలం తిమోతికే గాక విశ్వాసులందరికీ ఇస్తున్నాడు. యేసుప్రభు చూపించిన ఇరుకు మార్గంలో వెళ్లకుండా విశాల మార్గం ద్వారా వెళ్తున్న అనేకులను సరైన మార్గంలోకి తీసుకొని రావాల్సిన బాధ్యత మన పైనుంది. మనకెందుకులే అనుకోకూడదు. కనీసం వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మనం చెప్పి వాళ్ళు పడిపోతే మనం ఏం చేయలేం. అది మన బాధ్యత కాదు. మనం చెప్పకపోతే అది మనం అకౌంటబుల్ టు గాడ్, మన దేవునికి లెక్కప్పచెప్పాల్సి ఉంది. ఇరుకు మార్గంలో ప్రయాణించమని యేసుప్రభు చెప్తే మనము ఇష్టానుసారంగా విశాల మార్గంలో పయనిస్తూ ఉంటే హెచ్చరించే బాధ్యత మన పైన ఉంది. ఒకసారి ఒక ఇన్సిడెంట్లో ఒక చీకటి రాత్రిలో వర్షం బాగా కురుస్తుంది. ఒక పాస్టర్ గారు తన భార్య పిల్లలతో కలిసి ఒక కారులో వెళ్తూ ఉన్నాడు. వర్షం పెద్దదైంది, దారి కూడా సరిగ్గా కనపడడం లేదు. కానీ అపరిచితులను ఎక్కించుకోవద్దు అని వ్రాయబడిన బోర్డులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే దారిలో ఒక బ్రిడ్జి ఎక్కాల్సి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గరనే నేర ప్రవృత్తి గల పిచ్చి వాళ్ళ సంస్థలో అక్కడ ఒక జైలు ఉంది. దాంట్లో పిచ్చోళ్ళు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు తప్పించుకొని బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళు పారిపోయి కార్లను ఆపడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆ సైన్ బోర్డు పెట్టారు, అపరిచితులను ఎక్కించుకోవద్దు అని. ఆ రోజు రాత్రి కూడా పాస్టర్ గారు ఆ బ్రిడ్జిని సమీపిస్తుండగా రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి తడుస్తూ నిలబడ్డాడు. చొక్కా ఇప్పి పై గట్టిగా అరుస్తూ, చొక్కా ఊపుతూ అరుస్తూ కనపడ్డాడు. పాస్టర్ గారి భార్య అవన్నీ చూసింది కదా, సైన్ పోస్టు దిగద్దు దిగద్దు పిచ్చోడై ఉంటాడు అని ఆమె చెప్తున్నా కూడా వినకుండా ఆ పాస్టర్ గారు దిగి అతన్ని సమీపిస్తుండగా అతను చెప్పాలని ప్రయత్నిస్తున్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి. బ్రిడ్జి పడిపోయింది, ఇంతకుముందే స్కూల్ పిల్లలతో నిండి ఉన్న ఒక బస్సు అందులో పడిపోయింది అని గట్టిగా అరుస్తున్నాడు అనమాట. ఈ మాటలు పాస్టర్ గారికి వినపడి అర్థం అవ్వగానే ఆ వ్యక్తిని కౌగిలించుకొని కన్నీటితో తనను తన కుటుంబాన్ని కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తర్వాత వర్షం ఆగేంత వరకు, సహాయం అందే వరకు ఆ వ్యక్తితో కలిసి రోడ్డుపై నిలబడి అటుపక్కగా వచ్చిన వాహనాలన్నీ ఆపాడు. మనమందరం ఈ పని చేయడానికే పిలువబడ్డాం. నరకానికి వెళ్ళే వారిని హెచ్చరించి ప్రభువు గురించి బోధించి అటు పోకుండా ఆపాలి. నిత్యాగ్నికి పోయే వారిని కాపాడాలి. నరకానికి పోవు ద్వారము వెడల్పుగా ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో నిల్చొని సువార్త బోధించాలి. ఎవరూ నశించిపోకుండా నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు కాబట్టి మనకు కూడా ఇష్టం ఉండకూడదు. సామెతలు 24:11లో సొలొమోను ఈ విధంగా అంటున్నాడు, చావునకై పట్టుబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమునందు పడుచు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అని అడుగుతున్నాడు దేవుడు. మనం రక్షించాలి అనే ఆశ కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, ఇతరులను హెచ్చరించి నరకానికి పోకుండా ఉండడానికి మమ్మల్ని టూల్స్గా వాడుకోండి, మమ్మల్ని పనిముట్లుగా వాడుకోండి తండ్రి. మేము ఇష్టంగా ఆ పని చేసేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.